నా తెలంగాణ కోటి రతనాల వీణ. అడవిలో పుట్టిన ఓ గిరిజన బిడ్డ కథ. తర్వాత నిజాం రాజ్యానికే భయంగా మారిన కథ. అతడే కొమురం భీం. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో గిరిజన జాతి మొత్తాన్ని ఏకం చేసిన వ్యక్తి అతడే కొమురం భీం. 1901 ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో జన్మించాడు. గోండు గిరిజన కుటుంబంలో పుట్టిన భీం చిన్నప్పటి నుంచి ప్రజల బాధలు చాలా దగ్గరగా చూశాడు. అయితే భూమి దున్నుకున్నా పన్ను, అడవిలో కట్టెలు తెచ్చుకున్నా పన్ను, నీళ్లు వాడుకున్నా పన్ను. ఒక గ్రామం కాదు, 12 గ్రామాలను ఒక్కటిగా చేశాడు. గోండు గిరిజనుల్లో ధైర్యం నింపాడు. మన ఊరిపై మన పాలన ఉండాలి అని స్వయం పరిపాలన ప్రకటించాడు. దీంతో నిజాంకి భయం పుట్టింది. దీంతో 1938 నుంచి 1940 వరకు దాదాపుగా 2 సంవత్సరాలు భీం మరియు అతని గిరిజన సేన నిజాం సైన్యంతో పోరాడారు. నిజాం సైన్యం దగ్గర తుపాకులు, తూటాలు, గుర్రపు దళాలు, కానీ ఇవేం భీముని వెనకడుగు వేయనివ్వలేదు. అతని దగ్గరున్న విల్లు బాణాలు, కొడవళ్ళు, ఈటెలు. దీన్ని మించి ప్రజల విశ్వాసం. అడవినే కోటగా మార్చుకొని గేరిల్ల యుద్ధంతో నిజాం సైన్యాన్ని ఒక్కమాటిగా వణికించాడు. భీమ్ని యుద్ధంలో ఓడించలేక చివరికి ద్రోహానికి దిగారు. కుర్దు పటేల్ ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం జోడెన్ ఘాట్ అడవులను చుట్టుముట్టింది. 1940 అక్టోబర్లో రోజుల తరబడి ఆయన బ్రతికుంది కొంతకాలమే కావచ్చు, కానీ ఆయన సృష్టించిన విప్లవం జల్ జంగల్ జమీన్ కోసం ప్రాణాలు విడిచిన నీ పోరాట స్ఫూర్తికి జోహార్లు. జై తెలంగాణ, జై భీమ్.